దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 55. కార్తిక్ పల్లవి కొత్త ఇంటి గృహ ప్రవేశంలో మైనాకి షాక్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. కార్తిక్ ఫైల్ చూస్తూనే తన రాకను చూసి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. పల్లవి దగ్గరికొచ్చి మీ డబ్బు సార్ అని చెప్పి 50,000 కార్తిక్ ముందు పెడుతుంది. పర్వాలేదే, నేను చెప్పిన టైం కంటే ముందే ఇస్తున్నావు అని అంటాడు కార్తిక్. బయట వారి దగ్గరైనా అప్పు ఉండొచ్చు, కానీ అయిన వాళ్ళ దగ్గర అప్పు ఉంచకూడదని, మళ్ళీ మీతో అడిగించుకోవద్దని ముందే ఇచ్చేస్తున్నాను అని అంటుంది. హలో, అయిన వాళ్ళ దగ్గర అంటే ఏంటి అర్థం? నన్ను మొగుడు అనుకుంటున్నావా అని అడుగుతాడు. కాదు అంటే అది అబద్ధం అవుతుంది సార్ అంటుంది పల్లవి సూటిగా చూస్తూ. ఈ మాటలకే నాకు కోపం వచ్చేది అని అంటాడు. మీరు నా మీద కోపపడటం, ఆ కోపాన్ని నేను భరించడం మనిద్దరికీ ఉందే కదా. భరిస్తున్నాను అనే కంటే మీ కోపం నాకు అలవాటైంది అంటే కరెక్టేమో అని చెప్పి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. కోపం కూడా అలవాటవుతుందా అని అడుగుతాడు. మీలాంటి కోపిష్టి మొగుడు ఉంటే ఆ పెళ్ళానికి కోపం ఇట్టే అలవాటైపోతుంది అని అంటుంది. నీకు కోపం అలవాటు కావడం కాదు, మాటలు ఎక్కువ అవుతున్నాయి అని అంటాడు. మౌనంగా చూసి ముందర ఉన్న ఫైల్ ఓపెన్ చేస్తుంది. ఇంతకీ అంత డబ్బు నీ దగ్గర లేదు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడుగుతాడు. మీకు బాకీ పడ్డ డబ్బు ఇచ్చాను, ఇక నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనేది మీకు అనవసరం అనుకుంటా అని అంటుంది. నీకు మాటలే కాదు, పొగరు కూడా ఎక్కువ అవుతుంది. అయినా నువ్వు ఎక్కడి నుంచి తెస్తే నాకెందుకులే, మా డబ్బు మాకు వచ్చింది అని చెప్పి ఆ డబ్బు తీసుకుని టేబుల్ డ్రాలో పెట్టుకుంటాడు. మన విషయం వదిలేండి, కానీ ఆ ముకుంద్కి డబ్బులు కట్టారా అని అడుగుతుంది పల్లవి. నిన్న నువ్వు మీ ఇంటికి వెళ్ళావు కదా, అప్పుడే నేను అనంత వెళ్ళి డబ్బులు కట్టొచ్చాము అని అంటాడు. ఆలోచించుకొని కట్టాల్సింది అని అంటుంది. ఎందుకు ఈ విషయం దగ్గర వెనకాడుతున్నావు? నేను బాగుపడటం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అవును, మీరు బాగుపడితే నాకు కుళ్ళు అసూయ అంటుంది కోపంతో. తనను చురుగ్గా చూస్తూ చెప్పాను కదా నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయని అని అంటాడు కార్తీక్ కూడా కోపంగా చూస్తూ. ఏమైనా నాకు అతని పద్ధతి నచ్చడం లేదు సార్ అంటుంది పల్లవి. ఎవరి పద్ధతి? అదే ఆ ముకుంద్ పద్ధతి అని చెప్తుంది. అతను నిన్నేమన్నాడు అని అడుగుతాడు. ఏదో ఒకటి అన్నాళ్లే అని అంటుంది. అసలు అతని నువ్వెప్పుడు కలిశావు అని అడుగుతాడు. అనుకోకుండా ఇద్దరం కలిశాము అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్కి మైనా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. తన కాల్ చూడగానే నవ్వుతూ లిఫ్ట్ చేసి, హలో మైనా, నువ్వన్నట్టే నేను పల్లవి హౌస్ తీసుకుని ఉండబోతున్నాం, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని చెప్తుంటాడు. అది విని పల్లవి ఆశ్చర్యపోతుంటే హాస్పిటల్ క్యాబిన్లో కూర్చున్న మైనా సంతోషపడుతుంటుంది. ఇల్లు కూడా దొరికింది, 2 రోజుల్లో షిఫ్ట్ అయిపోతాము, ఇక నీ టెన్షన్ తీరినట్టే కదా అని అడుగుతాడు కార్తీక్. నిజంగానే సగం టెన్షన్ తీరుతుంది కార్తీక్ అంటుంది మైనా నవ్వుతూ. ఓ, మైనా చెప్పడం వల్ల ఇదంతా చేస్తున్నారా అని అనుకుంటుంది పల్లవి. గృహప్రవేశానికి నిన్ను ఇన్వైట్ చేస్తాను, తప్పకుండా రావాలి అని అంటాడు కార్తీక్. ఖచ్చితంగా వస్తాను అంటుంది మైనా. అనుకున్నట్టుగానే మరో 2 రోజుల్లో కార్తీక్ పల్లవి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారు. మౌనిక కిచెన్లో పాలు పొంగించడానికి ఏర్పాట్లు చేస్తుంటుంది. హాల్లో చాప మీద కూర్చున్న జయంతి గారు గుమ్మానికి కట్టడానికి బంతిపూలు మాల కడుతుంటే పక్కనే జయరాం గారు కూడా కూర్చొని భార్యకి ఆ పూలు అందిస్తుంటాడు. మరో పక్క నుంచి పల్లవి మామిడి ఆకులు అందిస్తుంటే కార్తీక్ గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటాడు. కానీ కార్తీక్ అవన్నీ చిరాగ్గా అనిపిస్తూ, ఏంటమ్మా ఇదంతా, మేమేదో నిజంగానే కాపురం చేస్తున్నట్టుగా ఈ ఏర్పాట్లని ఎందుకు అని అడుగుతాడు. తప్పురా, అలా అనకూడదు. గృహము అంటే లక్ష్మి. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు అన్నీ పద్ధతిగా జరిగితేనే ఐశ్వర్య అభివృద్ధి కూడా బాగుంటుంది
అని అంటుంది జయంతి గారు. ఓ ఐశ్వర్య అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా పద్ధతులు పాటించే తీరాలి అంటూ పల్లవి దగ్గర నుంచి మామిడి తోరణాలు అందుకొని కడుతుంటాడు. జయరాం గారు చేతి వాచ్ టైం చూసుకొని, మిస్టర్ మట్టయ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? పాలు పొంగించడానికి కూడా టైం అవుతుంది కదా అని అంటాడు గుమ్మం వైపు చూస్తూ. ఇంతకు ముందే రాజ్యానికి ఫోన్ చేశానండి, అందరూ బయలుదేరామని చెప్పారు అంటుంది జయంతి. మరో పక్క పల్లవి కూడా పుట్టింటి వాళ్ళ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు వాళ్ళ రాకని ఇష్టపడని కార్తీక్ మామిడి తోరణాలు కట్టడం పూర్తి చేసి, అసలు వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేశారు నానా అని అడుగుతాడు. ఆ మాటలకి పల్లవి బాధగా చూస్తుంటే, అదేమిట్రా అలా అంటావు? కూతురు భర్తతో కలిసి వేరు కాపురం పెడుతున్నప్పుడు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే మంచిది కదా అంటాడు జయరాం గారు. అవును, మనతో పాటు వాళ్ళు కూడా ఉండాలి అంటుంది జయంతి. అప్పుడే ఇంటి ముందుకు మైనా స్కూటీ వచ్చి ఆగుతుంది. తను వచ్చిన సంతోషంలో ఇక కార్తీక్ ఆ విషయం మర్చిపోయి, అదిగో మైనా వస్తుంది అని అంటాడు. మైనాని ఇన్వైట్ చేసిన విషయం జయరాం గారి వాళ్ళకి తెలియక, మైనా రావడం ఏంటి అని అడుగుతాడు. నేను మైనాని కూడా ఇన్వైట్ చేశాను నానా అని కార్తీక్ అంటూ ఉండగా, హాయ్ కార్తీక్ అంటూ మైనా నవ్వుతూ లోపలికి వస్తుంది. హాయ్ మైనా అని కార్తీక్ కూడా నవ్వుతూ చెప్తాడు. మైనా రావటం పల్లవితో పాటు జయరాం గారి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. భార్య భర్త ఇద్దరు పల్లవి వైపు చూస్తారు. కానీ పల్లవి ఆ బాధను మనసులను పెట్టుకొని, కూర్చోమైనా అని అంటుంది. మైనా తన్ని కాస్త కోపంగా చూసి, హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అంటూ జయంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాప మీద కూర్చుంటుంది. బాగున్నావా మైనా అని అడుగుతుంది జయంతి బంతిపూలు మాల కడుతూ. అలా అడగగానే మైనా నిరాశ చెందుతూ, నేను ఎలా ఉండి ఉంటానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఆంటీ అని అంటుంది. తన సమాధానం విని జయరాం గారు జయంతి గారు బాధపడతారు. కిచెన్లో నాకు బెల్లం కనిపించడం లేదమ్మా అంటూ మౌనిక అక్కడికి వస్తుంది. హాయ్ మౌని అంటుంది మైనా నవ్వుతూ. హాయ్ వదినా, నువ్వు కూడా వచ్చావా? నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మౌనిక నవ్వుతూ తన దగ్గరికి వచ్చి ఇంతకు ముందులా తనతో కలిసిపోతుంది. మీ అందరినీ చూసినట్టుగా ఉంటుందని కార్తిక్ ఇన్వైట్ని కాదనకుండా వచ్చాను అంటుంది మైనా. అయితే ఈ రోజంతా మనం అందరం సందడిగా ఎంజాయ్ చేద్దాం వదినా అంటుంది మౌనిక. తప్పకుండా, అందుకే కదా నేనొచ్చింది అని తర్వాత పల్లవి వైపు కోపంగా చూస్తూనే మనసులో మాట్లాడుకుంటూ, నిజానికి ఇవాళ కార్తీక్తో క్లోజ్గా మూవ్ అయ్యి కార్తీక్ నావాడు అని పల్లవికి ఇంకొకసారి చెప్పాలని వచ్చాను అని తనలో తను అనుకుంటుంది. అంతలో ఇంటి ముందుకి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. ఎవరే ఉంటారు అన్నట్టుగా కార్తీక్ బయటికి చూస్తూ ఉండగా, త్వరగా దిగండి అంటూ మిస్టర్ మట్టయ్య ముందుగా ఆటోల నుంచి దిగుతాడు. మిస్టర్ మట్టయ్యని చూడగానే కార్తీక్ ముఖంలో రంగులు మారతాయి. దిగుతున్నావు లేరా, నువ్వు హడావిడి పడకు అంటూ ఆ తర్వాత బామ్మగారు తాతయ్య గారు దిగుతారు. ఆ వెంటనే రాజ్యం, కీర్తి, వినయ్ కూడా దిగుతారు. పల్లవి వాళ్ళ రాకను చూసి, అదిగో మా పుట్టింటి వాళ్ళు కూడా వచ్చారు అని ముందుకు వెళ్తుంది. పుట్టింటి వాళ్ళు అనగానే మైనా ఆశ్చర్యపోతూ, వాళ్ళెందుకొచ్చారు అని అనుకుంటుంది. గుమ్మం దగ్గర అల్లుడిని చూసి మిస్టర్ మట్టయ్య కాస్త భయపడుతూనే లోపలికొచ్చి, బాగున్నారా కార్తీక్ బాబు అని అడుగుతాడు. కానీ కార్తీక్ సమాధానం ఇవ్వకుండా కోపంగా మొహం తిప్పుకుంటాడు. కీర్తి, వినయ్తో సహా మిగతా వాళ్ళందరూ కూడా కార్తీక్ ప్రవర్తన చూస్తుంటారు. అందరికన్నా వినయ్ తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం చూసి కోపంగా కార్తీక్ వైపు చూస్తుంటాడు. పల్లవి కూడా కార్తీక్ ప్రవర్తన చూస్తూనే దగ్గరికొచ్చి, మీకోసమే చూస్తున్నా నానా అని అంటుంది. వాళ్ళు రావడం చూసి జయంతి గారు మాలని మైనాకిచ్చి, కాస్త పూలు కడుతుండమ్మా అని లేచి గుమ్మం దగ్గరికి వెళ్తుంటుంది. తన చేతికి పని చెప్పి వాళ్ళ కోసం వెళ్ళటం మైనాకి నచ్చడం లేదు. జయంతి గారే కాదు, జయరాం గారు కూడా లేచి, రామ్ మిస్టర్ మట్టయ్య, మీరే ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాం అంటూ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. అందరం బయలుదేరేసరికి కాస్త లేట్ అయిందండి అంటాడు మిస్టర్ మట్టయ్య. మైనాకి వాళ్ళు రావడమే అసలు నచ్చడం లేదంటే వీళ్ళు రిసీవ్ చేసుకోవటం అసలు నచ్చడం లేదు. రా రాజ్యం, రండి పినిగారు అంటూ జయంతి గారు
ఆ పెద్దల్ని కూడా రిసీవ్ చేసుకుని సోఫాలో కూర్చోబెడుతుంది. మౌనిక వినయ్ని చూసి మొహం తిప్పుకుంటే, ఈవిడకి అన్న కంటే ఎక్కువ బలుపు అని వినయ్ మనసులో తిట్టుకుంటాడు. తర్వాత వీళ్ళందరూ మైనా రావడం కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. బాగున్నావా మైనా అని మిస్టర్ మట్టయ్య పలకరిస్తాడు. మైనా కోపంగా మొహం తిప్పుకుంటుంది. వినయ్ అది కూడా చూసి, మర్యాద తెలియని వాళ్ళని ఎందుకు నాన్న పలకరిస్తారు అని అడుగుతాడు కార్తీక్ని మైనాని ఉద్దేశించి. కార్తీక్ మైనా వినయ్ వైపు కోపంగా చూస్తుంటే, రే వినయ్ నువ్వు మాట్లాడుకో అంటుంది పల్లవి. కార్తీక్ కోపం, వినయ్ దూకుడుతనం జయంతి జయరాం గారికి కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కాస్త కంగారు పడుతుంటారు. కూర్చొని రాజ్యం అంటూ వాళ్ళని కూర్చోబెడుతుంది. ఛా, నేను ఇక్కడికి ఏదో అనుకొని వచ్చాను, అసలు వీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏమో అని మైనా కోపంగా తిట్టుకుంటూ ఉండగా ఇంకా ఎవరో వచ్చినట్టుగా బైక్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరే ఉంటారు అన్నట్టుగా అందరూ గుమ్మం వైపుకు చూసేసరికి తమ్ముడు హర్షతో కలిసి శ్రీమాన్ బైక్ దిగుతాడు. చూస్తూ ఉండగానే ఇద్దరు లోపలికొస్తారు. శ్రీమాన్ రాకని మైనా షాకింగ్లా చూస్తుంటే మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇదేంటి, ఇక్కడికి శ్రీమాన్ వచ్చాడేంటి, శ్రీమాన్ని ఎవరు ఇన్వైట్ చేసుంటారు అని మైనా అనుకుంటూ ఉండగా, రా శ్రీమాన్ అంటూ కార్తీక్ కాస్త నవ్వుతూ వెళ్ళి శ్రీమాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటాడు. సారీ కార్తీక్, యాక్చువల్గా నువ్వు నన్ను ఒక్కడినే ఇన్వైట్ చేశావు, బట్ తోడు లేకపోతే నాకు బోరు కొడుతుందని మా తమ్ముని తీసుకుని వచ్చాను అని అంటాడు శ్రీమాన్. అది విని మైనా ఆశ్చర్యపోతూ, కార్తీక్ ఏమైనా మెంటలా ఏంటి, శ్రీమాన్ని ఎందుకు ఇన్వైట్ చేశాడు అని తనలో తను అనుకుంటుంది. మైనాని ఒక్కదాన్నే కాకుండా శ్రీమాన్ కూడా ఇన్వైట్ చేసినందుకు పల్లవితో సహా మిగతా వాళ్ళందరూ కాస్త సంతోషపడుతుంటారు. కార్తీక్ నవ్వుతూ, నో శ్రీమాన్, నువ్వు పొరపడుతున్నావు, నేను నిన్ను మాత్రమే ఇన్వైట్ చేయలేదు, మీ పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశాను. మీ పేరెంట్స్కి ఫోన్ చేసినప్పుడు హర్షని ఇన్వైట్ చేయడం కోసం హర్ష గురించి అడిగితే హర్ష ఆ టైంలో కాలేజీలో ఉన్నాడని చెప్పారు. అంటే హర్షని కూడా ఇన్వైట్ చేసినట్టే కదా అంటాడు కార్తీక్. అది విని శ్రీమాన్, హర్ష మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతుంటే మైనాకి షాక్ మీద షాక్ తగిలినట్టుగా ఉండి, అంటే ఇప్పుడు శ్రీమాన్ పేరెంట్స్ కూడా వస్తారా అని అనుకుంటుంది. ఏంటి, మా పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారా, నాకు తెలీదు అంటాడు శ్రీమాన్. అమ్మయ్య, పిల్లవని పేరెంటానికి వచ్చానేమో అని కొంచెం గిల్టీగానే వచ్చానండి, ఇప్పుడు మీ మాటలు విన్నాక ప్రశాంతంగా ఉంది అంటాడు హర్ష. అలా అనుకోక హర్ష, ముందు లోపలికి రండి అంటూ కార్తీక్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. జయరాం గారి దంపతులు శ్రీమాన్ హర్షని రిసీవ్ చేసుకుంటారు. పల్లవి కూడా శ్రీమాన్ని హర్షని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుంది. శ్రీమాన్ మిస్టర్ మట్టయ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసి, ఓ మిస్టర్ మట్టయ్య గారి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారా అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మిస్టర్ మట్టయ్య నవ్వుతూ అక్కడ ఉన్న సోఫాల నుంచి లేచి, మీరు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది బాబు అని అంటాడు. శ్రీమాన్ మిస్టర్ మట్టయ్యని పట్టుకొని గౌరవించి మాట్లాడుతుంటే మైనాకి, కార్తీక్కి అంతగా నచ్చటం లేదు. కానీ పల్లవి, వినయ్ వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. ఎప్పటిలాగానే హర్ష చూపులు ఆ పక్కనున్న కీర్తి మీద పడతాయి. హర్షని చూసినందుకు కీర్తి మనసులో కూడా చిన్న సంతోషం ఉన్నా పైకి మాత్రం పొగరు నటిస్తుంటుంది. తన పొగరు అర్థమై హర్ష నవ్వుకుంటాడు. మరి కాసేపటికి అనుకున్నట్టుగానే ఇంటి ముందుకు కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి జగదీశ్వరరావు గారు, ఈశ్వరి కారు దిగుతారు. కార్తీక్ ఇన్విటేషన్కి ఈశ్వరికి రావడానికి ఇబ్బందిగా ఉన్నా అందరితో కలిసిపోవాలి అనే ఉద్దేశంతో భార్యకి నచ్చచెప్పి జగదీశ్వరరావు గారు భార్యను వెంట తీసుకుని వచ్చారు. జగదీశ్వరరావు గారు కారు దిగి అప్పటికే దిగిన భార్య వైపుకు వచ్చి, ఇక పద అని చెప్పి భార్యతో కలిసి గుమ్మం దగ్గర చేరుకున్నాడు. వాళ్ళ రాకని చూసి మైనా తల పట్టుకొని, ఏంటో ఇది, అందరూ వస్తున్నారు, కార్తీక్తో కాస్త ఫ్రీగా ఉందాము అనుకున్నాను, ఇక వాళ్ళు కూడా వస్తే ఇంకా ఎక్కడ కుదురుతుంది అని అనుకుంటుంది. ఆ దంపతులు కూడా గుమ్మం దగ్గరికి చేరగానే కార్తీక్తో పాటు జయరాం దంపతులు కూడా వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. ఈశ్వరి లోపలికి వచ్చి మైనా వైపు చూసి రుసరుసలాడుతుంటే మైనా కూడా తన ప్రౌడ్ తను చూపించుకుంటూ మొహం తిప్పుకుంటుంది. పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుంది.
పల్లవి అంటే మొదటి నుంచి మంచి అమ్మాయి అనే అభిప్రాయంతో ఉన్న ఈశ్వరి పల్లవి తల మీద ప్రేమగా చేయిపెట్టి నిమురుతూ మాట్లాడుతూ ఉంటుంది. మైనాకి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నచ్చటం లేదు. మిస్టర్ మట్టయ్య వాళ్ళు కూడా వాళ్ళని పలకరిస్తారు. ఈశ్వరి మట్టయ్య మీద కాస్త కోపంగా ఉన్నా రాజ్యం బామ్మ వాళ్ళతో కలివిడిగా మాట్లాడుతుంది. భార్య ఆ మాత్రం అందరితో కలిసిపోతున్నందుకు జగదీశ్రావు గారు కూడా సంతోషపడుతుంటారు. నువ్వు బెల్లం అడిగావు కదా, చూపిస్తాను పదా అని చెప్పి జయంతి మౌనికను తీసుకుని కిచెన్లోకి వెళ్తుంటే మౌనిక అక్కడ కూర్చున్న వినయ్ని కోపంగా చూస్తూనే వెళ్తుంది. పోవే అన్నట్టుగా వినయ్ కూడా నిర్లక్ష్యంగా ఉంటాడు. శ్రీమాన్ బంతిపూలు మాల కడుతున్న మైనాన్ని చూస్తూ ఆ పక్కనే ఉన్న చైర్లో తల్లిదండ్రులు తమ్ముడితో కలిసి చైర్లో కూర్చుంటాడు. ఇలా వచ్చిన వాళ్ళు వాళ్ళ మాటల్లో ఉంటే మైనా బంతిపూలు మాలలు కడుతుంటుంది. కార్తీక్ మామిడి తోరణాలు సరిచేస్తూ, పల్లవి ఆ పూలమాలలు తీసుకురా, గుమ్మానికి కడదాము, పూజకి టైం అవుతుంది కాబట్టి పంతులు గారు కూడా బయలుదేరి ఉంటారు అని తొందర పెడతాడు. అలాగే సార్ అని పల్లవి చెప్పి మైనా దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పూలమాలలు అందుకుంటుంది. మైనా తన్ని కోపంగా చూస్తుంటే పల్లవి మాత్రం తన్ని మామూలుగా చూస్తూ అక్కడున్న మాలలు తీసుకుని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. కార్తీక్ భార్య చేతిలో ఉన్న వాటిని అందుకుంటూ గుమ్మానికి కడుతుంటాడు. భార్యాభర్తలుగా ఆ ఇద్దరు ఏర్పాట్లు చేస్తుంటే మైనాకి అసలు నచ్చటం లేదు. తన మనసుకు కష్టంగా ఉంటుంది. ఇలా కట్టండి, అలా కట్టండి అని పల్లవి సలహాలిస్తుంటే కార్తీక్ కూడా వాటిని ఫాలో అవుతూ భార్య చెప్పినట్టుగా కట్టుకుంటూ వెళ్తాడు. అందరూ ఎవరు ముచ్చట్లో వాళ్ళు ఉంటే మైనా మాత్రం వాళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే మైనాకి మనసులో భయం కలుగుతూ ఉంటుంది. అలా ఆ ఇద్దరు దంపతుల చేతుల్లో కొద్దిసేపట్లో బంతిమాలలు మామిడి తోరణాలతో ఇల్లు అందంగా అలంకరించుకుంటుంది. కార్తీక్ కొంచెం ఎక్కువే కష్టపడి ఆ వర్క్ అంతా చూసుకునేసరికి కొంచెం బాడీ అంతా చెమటలు పట్టి ఉంటుంది. కార్తీక్ ఆ చెమటలు తుడుచుకుంటూ, వెళ్ళి టవల్ తీసుకురా పల్లవి, మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసి వస్తాను, పూజ మీద ఫ్రెష్గా కూర్చుంటే బాగుంటుంది కదా అని అంటాడు. నేను కూడా మీకు అదే చెప్పాలనుకున్నాను సార్, మీరు అదే అన్నారు, సరే వెళ్ళి టవల్ తీసుకొస్తాను అని చెప్పి పల్లవి మామూలుగానే మైనా ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పల్లవి నా బట్టలు కూడా తీసిపెట్టు అని కార్తీక్ చెప్తుంటే అలాగేనండి అంటూ పల్లవి వెళ్తుంటుంది. అంటే అక్కడ కార్తీక్ పర్సనల్ పనులు చెప్పడం, పల్లవి అది చేయటం చూస్తున్న మైనాకి మనసులో ఉన్న భయం ఇంకా ఎక్కువ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ పూజ అయిపోయేసరికి కార్తీక్ పల్లవి మధ్య మైనా చూసే సన్నివేశాలేంటి, కొత్త ఇంట్లో కార్తీక్ పల్లవి మధ్య రాబోయే సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి, వేరు సంసారంతో కార్తీక్ పల్లవి మధ్య దూరం పెరుగుతుందా తరుగుతుందా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.